నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. నిశ్శబ్దం. నమస్కారం. అవును, నిశ్శబ్దమంటే కేవలం శబ్దాలు లేకపోవడమేనా? సరిగ్గా అదే ప్రశ్న. లేక దానికి మించిన లోతైన అర్థమేదైనా ఉందా? ఈ అన్వేషణకు మన ఆధారం ది ప్రెజెన్స్ ఆఫ్ ఎ క్వైట్ థ్రెషోల్డ్ అనే కథనం. ఇందులో అన్విక అనే పాత్ర ద్వారా నిశ్శబ్దం యొక్క వివిధమైన రూపాలను చూపిస్తారు. అవును, ఆ పాత్ర తన జీవితంలోని ఒకానొక దశలో నిశ్శబ్దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే మన సాధారణంగా నిశ్శబ్దాన్ని ఒక ఖాళీగా, ఒక శూన్యంగా చూస్తాం. కాని ఈ కథనం దాన్ని ఒక శక్తివంతమైన ఉనికిగా పరిచయం చేస్తుంది. అవును, అక్కడ్నుంచే మొదలుపెడదాం. కథనంలో అన్వికకు నిశ్శబ్దం మొదట ఒక ఉపశమనంగా, ఒక రిలీఫ్గా అనిపిస్తుంది. అవును. అంటే తన జీవితంలో ఎంతో గందరగోళం, ఒత్తిడి తర్వాత తీసుకున్న ఒక విరామంలాగా. ఈ మొదటి దశ గురించి మీరేమంటారు? ఆ, ఇది చాలా సహజమైన ప్రారంభం. ఎవరైనా అలాంటి పరిస్థితి నుంచి వస్తే మొదట కోరుకునేది అదే కదా. నిజమే. రచయిత ఇక్కడ ఉపయోగించిన పోలిక చాలా బావుంది. చాలాసేపు బిగబట్టిన ఊపిరిని వదిలినట్లుగా అని. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది కేవలం శబ్దాలు లేకపోవడం కాదు, ఆ బాధ్యతల భారం, నిర్ణయాలు తీసుకోవాలన్న ఒత్తిడి, ఇతరుల అంచనాలు. సరిగ్గా వీటన్నిటి నుండి తాత్కాలికంగా దూరమవ్వడం. అందుకే అది మొదట చాలా ప్రశాంతంగా, ఒక మంచి విశ్రాంతిలా అనిపిస్తుంది. అంటే మన జీవితంలో శబ్దం అంటే కేవలం బయటి అరుపులు, శబ్దాలే కాదు. కాదు కాదు. మన లోపల నిరంతరం నడిచే ఆలోచనల గందరగోళం కూడా. నిజం. ఈ నిశ్శబ్దం ఆ రెండింటినీ ఆపుతుందన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. అది ఒక మానసికమైన భారం దించుకోవడం లాంటిది. ఆ క్షణంలో ఏమీ చేయాల్సిన పని లేదు, ఏమీ ఆలోచించక్కర్లేదు. ఆ ఖాళీ మొదట మనకు ఎంతో అవసరమైన విశ్రాంతినిస్తుంది. మనలో చాలామందికి నిశ్శబ్దమంటే ఇదే, పని మధ్యలో తీసుకునే ఒక చిన్న బ్రేక్. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కదా. సమయం గడిచే కొద్దీ ఆ నిశ్శబ్దం యొక్క అనుభూతి నెమ్మదిగా మారుతుంది. అది కేవలం ఏమీ లేకపోవడం నుండి ఏదో ఉన్న భావనగా పరిణామం చెందుతుంది. కథనం ప్రకారం నిశ్శబ్దం ఒక ఉనికిలాగా, ఒక ప్రెజెన్స్ లాగా అనిపించడం మొదలవుతుంది. అవును, ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు మొదట. దీని వెనుక ఏదైనా మానసిక వివరణ ఉందా? ఉంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన మెదడు ఖాళీనే అంతగా ఇష్టపడదు. ఓ సరే. బయటి నుండి శబ్దాలు, సమాచారం ఇలాంటి ఏమీ రానప్పుడు అది తన దృష్టిని లోపలికి తిప్పుతుంది. మన ఆలోచనలు, మన భావాలు, మన శరీరంలోని సంచలనాలు, వాటిపై మన గమనం పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ పెరిగిన స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ మనకొక ఉనికిలాగా అనిపిస్తుంది. అంటే ఆ ఉనికి బయట నుండి వచ్చింది కాదు, మన లోపలి నుండే ఉద్భవించిందా? చాలా వరకు అంతే. అది మన అంతర్గత ప్రపంచం యొక్క ఒక రకమైన ప్రతిబింబం. రచయిత దాన్ని గమనిస్తున్నట్లుగా, శ్రద్ధగా ఉన్నట్లు వర్ణించారు. ఎందుకంటే బయటి గందరగోళం లేనప్పుడు మన అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ స్వరం ఎటువంటి తొందర లేకుండా కేవలం గమనిస్తూ ఉంటుంది. దానికి ఏ ఆతృత లేదు, ఏ ఆశ లేదు. అందుకే అదొక నిశ్శబ్దమైన, శక్తివంతమైన ఉనికిలా అనిపిస్తుంది. ఇక్కడే కథనం మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. ఈ ఉనికి లేదా నిశ్శబ్దం అన్విక నుండి ఏ చర్యను, ఏ నిర్ణయాన్ని కోరడం లేదు. అవును, ఇది చాలా ముఖ్యం. అది కేవలం వినమని అరుగుతోంది. సాధారణంగా మనకొక సమస్య వస్తే వెంటనే పరిష్కారం కోసం ఆలోచిస్తాం. కాని ఇక్కడ దానికి భిన్నంగా జరుగుతోంది. దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఆధునిక జీవితంలో మనం దాదాపుగా మరిచిపోయిన ఒక ముఖ్యమైన నైపుణ్యం. మనం ఎప్పుడూ డూయింగ్ మోడ్లో బ్రతకడానికి అలవాటు పడ్డాం. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. చేస్తూ, సాధిస్తూ, ముందుకు వెళ్తూ ఉండాలి. కాని నిశ్శబ్దం మనల్ని బీయింగ్ మోడ్లోకి ఆహ్వానిస్తుంది. అంటే కేవలం ఉండటం. వినడం అంటే ఇక్కడ శబ్దాలు వినడం కాదు, మన లోపల ఏం జరుగుతోందో ఎటువంటి తీర్పు లేకుండా గమనించడం, మన భావాలను, ఆలోచనలను అవి ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడం. అన్విక కూడా ఇదే గ్రహిస్తుంది. గతంలో ఇలాంటి క్షణాలను అనుత్పాదకమైనవి, అంటే అన్ప్రొడక్టివ్ అని ముద్రవేసి వాటి నుండి పారిపోయేదాన్నని ఆమె గుర్తిస్తుంది. ఇది మనలో చాలామందికి వర్తిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చూడటం లేదా ఏదైనా పని పెట్టుకోవడం చేస్తుంటాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఖాళీ అసౌకర్యంగా ఉంటుంది.
అక్కడ అనిశ్చితి ఉంటుంది. మనకు ప్రణాళికలు, లక్ష్యాలుంటే ఒక రకమైన భద్రత, ఒక సేఫ్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ భద్రత లేని స్థితిలో ఉండటం కష్టం. చాలా కష్టం. కానీ ఈ కథనం చెప్పేదేమిటంటే, నిజమైన మార్పు, నిజమైన స్పష్టత ఆ అసౌకర్యమైన నిశ్శబ్దంలోనే పుడుతుంది. దాన్ని పూరించడానికి తొందరపడకుండా దాంతో పాటే ఉండగలగాలి. సరే, ఆమె అలా ఆ నిశ్శబ్దంలోనే నిలబడినప్పుడు ఆమెకేమర్థమవుతుంది? కథనం ప్రకారం నిశ్శబ్దం ఖాళీగా లేదు, అది దేన్నో మోస్తుంది. అది సమాధానం కాదు, నిర్ణయం కాదు. అది శ్రద్ధ, అటెన్షన్, చెదిరిపోని శ్రద్ధ. దీన్ని కొంచెం వివరిస్తారా? ఇది చాలా లోతైన విషయం. మనకేదైనా స్పష్టత కావాలంటే అది ఒకేసారి మెరుపులాంటి ఆలోచన రూపంలో వస్తుందని ఆశిస్తాం, ఒక యూరేకా మూమెంట్ లాగా. అవును. కాని రచయిత ఇక్కడ చెప్పేది వేరు. స్పష్టతకు ముందుండే దశ సంసిద్ధత, అంటే రెడీనెస్. ఒక కొత్త ఆలోచనను లేదా పరిష్కారాన్ని స్వీకరించడానికి మన మనసు సిద్ధంగా ఉండటం. ఓకే. ఈ సంసిద్ధతే చెదిరిపోని శ్రద్ధ అన్నమాట. అంటే నిశ్శబ్దం మనకు నేరుగా సమాధానం ఇవ్వదు, కానీ సమాధానాన్ని కనుగొనడానికి అవసరమైన మానసిక స్థితిని సృష్టిస్తుందా? అవును, సరిగ్గా అదే. మన శ్రద్ధ చాలా వరకు బయటి విషయాల వల్ల చల్లాచెదురుగా ఉంటుంది. నిశ్శబ్దంలో ఆ శ్రద్ధంతా ఏకమై మన లోపల స్థిరపడుతుంది. ఒక ఫోకస్ వస్తుంది. ఆ స్థిరమైన, కేంద్రీకృతమైన శ్రద్ధ నుండే కొత్త ఆలోచనలు, అంతర్దృష్టులు పుడతాయి. అది ఇంకా ఏ ఆకారం తీసుకోకపోయినా ఏదో ఏర్పడుతుంది అనే భావన కలుగుతుంది. సమాధానం రాకముందుండే మౌనమది. ఈ మొత్తం అనుభవం అన్వికను ఒక ముఖ్యమైన గ్రహింపు వైపు నడిపిస్తుంది. ఇది కేవలం రెండు పనుల మధ్య విరామం కాదని, ఇది దానికదే ఒక ప్రత్యేకమైన దశ అని ఆమె అర్థం చేసుకుంటుంది. దీన్నే రచయిత నిశ్శబ్ద ప్రవేశ ద్వారం, అంటే ఏ క్వైయట్ థ్రెష్హోల్డ్ అని పిలుస్తారు. ఈ పదం చాలా శక్తివంతంగా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? థ్రెషోల్డ్ లేదా ప్రవేశ ద్వారమంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారే ప్రదేశం. మనం గది లోపల ఉండం, బయటుండం, గుమ్మం దగ్గర ఉంటాం. ఓకే. జీవితంలో కూడా ఇలాంటి దశలొస్తాయి. ఒక ఉద్యోగం వదిలేసి కొత్తది వెతికే మధ్యలో ఉండే సమయం, లేదా ఒక సంబంధం ముగిసిన తర్వాత ఒంటరిగా ఉండే కాలం, ఇలాంటివి. వీటిని మనం చాలా అసౌకర్యంగా భావిస్తాం. అవునా, తొందరగా ఈ దశను దాటి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఈ కథనం దాన్ని ఒక ముఖ్యమైన ప్రదేశంగా చూపిస్తోంది. అంటే ఆ దశ కూడా అవసరమేనా? చాలా. నిశ్శబ్ద ప్రవేశ ద్వారం అనేది ఒక మానసిక ప్రదేశం. ఇక్కడ మన పని నిర్ణయాలు తీసుకోవడం కాదు, కేవలం వినడం. గతాన్ని విశ్లేషించడం, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయడం ఆపి వర్తమానంలో ఏం జరుగుతుందో గమనించడం. ఈ ద్వారం దగ్గర ఆగినప్పుడే మనం ఏ దిశలో అడుగు వేయాలో స్పష్టత వస్తుంది అంటారా? వస్తుంది. తొందరపడితే మళ్లీ పాత తప్పులే చేసే అవకాశముంది. అంటే ప్రణాళికల సౌకర్యం, ముగింపుల భద్రత లేకుండా ఆ అనిశ్చితిలో ఉండటమే ఆ దశ యొక్క ముఖ్య ఉద్దేశ్యం? అవును. అది అసౌకర్యంగా ఉన్నా దాని కింద ఒక నిజాయితీతో కూడిన ప్రశాంతత ఉంటుందని రచయిత అంటారు. నిజమే. ఎందుకంటే ఆ క్షణంలో మనం దేన్ని బలవంతం చేయడం లేదు, నటనా లేదు. నిజాయితీగా మనతో మనం ఉంటున్నాం. నాకిప్పుడు ఏం చేయాలో తెలీదు, నేను వేచి చూస్తాను అని మనని మనం అంగీకరించడంలో ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. చివరిగా కథనం ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్వికకు తెలియదు. నిశ్శబ్దం ఆమెకు ఏ స్పష్టమైన భవిష్యత్తునూ చూపించలేదు. చూపించదు. కాని అది ఒకే ఒక్క చాలా లోతైన విషయాన్ని అడిగింది: వెనుతిరుగి చూడవద్దని. ఇది చాలా శక్తివంతమైన ముగింపు. ఎందుకంటే ఈ ప్రవేశద్వారం మనకు ముందుకు వెళ్లే దారిని చూపించకపోవచ్చు, కాని వెనక్కి, అంటే పాత అలవాట్లకు, పాత ఆలోచనా విధానాలకు, ఏ శబ్దం నుండైతే మనం బయటకు వచ్చామో అక్కడికి, సరిగ్గా అక్కడికి తిరిగి వెళ్లకూడదనే స్థిరత్వాన్నిస్తుంది. ఆ మార్పు నిలబెట్టుకోవడానికి అవసరమైన అంతర్గత బలాన్ని ఇస్తుంది. ప్రస్తుతానికి అది చాలు అనే వాక్యంతో కథనం ముగుస్తుంది. అంటే పూర్తి స్పష్టత లేకపోయినా సరైన దిశలో ఉన్నామనే నమ్మకం చాలు అని. అవును, మొత్తం ప్రయాణం ఒకేసారి తెలియాల్సిన అవసరం లేదు. తర్వాతి అడుగు వేయడానికి అవసరమైనంత వెలుగుంటే చాలు. ఆ నిశ్శబ్దం ఆ వెలుగునిస్తుంది. అద్భుతం. అంటే ఈ కథనం నుండి మనం నేర్చుకున్నదేంటంటే, నిశ్శబ్దమనేది ఒక నిష్క్రియాత్మకమైన ఖాళీ కాదు. కాదు, అస్సలు కాదు. అది ఒక చురుకైన, రూపాంతరం చెందగల మానసిక ప్రదేశం. అది మొదట ఉపశమనంగా మొదలై తర్వాత ఒక ఉనికిగా మారి మనల్ని చర్యకు బదులు వినడానికి ఆహ్వానించి
చివరికి మార్పుకు అవసరమైన ఒక ప్రవేశద్వారంగా పనిచేస్తుంది. సరిగా చెప్పారు. ఇది మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చేలా ఉంది. మన జీవితాల్లో నిరంతరం ఏదో ఒక శబ్దంతో ఏదో ఒక పని చెయ్యాలనే ఒత్తిడితో నిండి ఉన్నప్పుడు మనం కావాలని ఆ నిశ్శబ్ద ప్రవేశద్వారంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న. ప్రతి నిశ్శబ్ద క్షణాన్ని ఏదో ఒక దానితో నింపేయడం ద్వారా మనం దేని నుండి తప్పించుకుంటున్నాం? ఒకవేళ అలా నింపకుండా కేవలం వినడానికి ప్రయత్నిస్తే మనకు ఏం వినిపించవచ్చు?